క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. స్వేచ్ఛ అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం ధ్యానించుకుందాం. గత కొన్ని వారాల క్రితం హైదరాబాదులో భారీ వర్షం కారణంగా వరద బీభత్సంలో కొందరు చిక్కుకొనిపోయారు. వేగవంతమైన నీటితో కొట్టుకొనిపోతూ కొన్ని గంటలు చిక్కుకొని చివరకు సహాయ సిబ్బందిచే విడుదల పొందిన నా స్నేహితుడు తన ముఖాన్నంతా నవ్వుతో నింపుకొని ఇలా ప్రకటించాడు: నా జీవితంలో ఇవే చివరి గడియలు అని అనుకున్న నాకు మరొకసారి బ్రతికాను అనిపించింది. నా జీవితం అంతటికన్నా నాకిప్పుడు మరీ ఎక్కువగా సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది అని అంటున్నాడు. వాస్తవానికి స్వేచ్ఛగా ఉండడం కన్నా విడుదల పొందడము మరింత ఆనందకరంగా అనిపిస్తుంది. దానికి కారణాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అనుదినము స్వేచ్ఛను అనుభవించే వారికి మనమెంత దీవించబడిన వారమో అన్న విషయాన్ని ఎంత తేలికగా మర్చిపోతామో జ్ఞాపకానికి తీసుకొని రావడానికి నా స్నేహితుని కలిగిన సంఘటన ఒక ఉదాహరణ. ఆధ్యాత్మికంగా కూడా ఇది వాస్తవమైనది. మనలో చాలా కాలంగా క్రైస్తవులుగా ఉన్నవారము అయితే పాపములో బందీలుగా ఉండడం అంటే ఏమిటో తరచూ మర్చిపోతుంటాము. ఆ బానిసత్వం నుండి విడిపించబడిన మన జీవితంతో తృప్తి చెందుతూ ఉన్నప్పుడు కృతజ్ఞులముగా తయారు చేయబడతాము. ఒక నూతన విశ్వాసిగా చేయబడిన మన జీవిత సాక్ష్యాన్ని దేవుడు మనకు తరచూ గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించినని రోమా 8:2 అపోస్తలుడు పౌలు వలె మరొకసారి ఈ మాటలు చెప్పగలిగితే మనదైన ఆనందాన్ని మరలా చవి చూస్తాము. ఈ స్వేచ్ఛను కొన్నిసార్లు మనం గ్రహించము లేదా అనవసరమైన వాటిపై దృష్టి సారించి జీవితాన్ని ఏదోలా గడిపేస్తూ ఉంటాము. అప్పుడు మనం ఏదో కష్టం వంటి మహాసంద్రంలో ప్రయాణిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. స్నేహితుడా, ఒకసారి ఆలోచించు. నీవు ఇకపై పాపానికి దాసుడు కాకుండా మాత్రమే కాదు, నీవు పరిశుద్ధుడుగా ఉంటూ క్రీస్తు యేసుతో నిత్య జీవాన్ని ఆస్వాదించడానికి కూడా విడిపింపబడ్డావు. యేసు క్రీస్తుచే రక్షించబడి విమోచింపబడిన ఆయన సేవకునిగా నీవు స్వేచ్ఛగా చేయగలుగుతున్న ప్రతి విషయమై దేవునికి కృతజ్ఞతలు చెల్లించి క్రీస్తులో నీకున్న స్వాతంత్రాన్ని వేడుక చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్.